వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడింది. తృణమూల్ కోటను బద్దలు కొట్టి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఇప్పుడు సర్కార్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ గెలుపు కేవలం బెంగాల్కే పరిమితం కాలేదు. దీని ప్రకంపనలు పొరుగు దేశం బంగ్లాదేశ్లోనే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తీస్తా నది నీటి పంపిణీ ఒప్పందంపై ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. మమతా బెనర్జీ అభ్యంతరాల వల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్టు బీజేపీ అధికారంలోకి రావడంతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? తీస్తా వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బెంగాల్ పీఠంపై కమల జెండా ఎగరడంతో దశాబ్దాల కాలంగా నానుతున్న తీస్తా నది జలాల వివాదం ఒక కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా పొరుగు దేశం బంగ్లాదేశ్ ఈ పరిణామాన్ని అత్యంత ఆశావాహ దృక్పథంతో చూస్తోంది. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకోవడంతో ఆగిపోయిన ఒప్పందం ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేంద్రంతో కలిసి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సరికొత్త దౌత్య సంబంధాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుతూనే నీటి పంపిణీ సమస్యను పరిష్కరించడం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. అటు ఉత్తర బెంగాల్ రైతుల ప్రయోజనాలు, ఇటు బంగ్లాదేశ్ ప్రజల అవసరాల మధ్య సమతుల్యత కుదరాల్సి ఉంది. తీస్తా నది జలాల పంపిణీ అనేది కేవలం 2 రాష్ట్రాల మధ్య గొడవ కాదు. ఇది 2 దేశాల జీవనాధార సమస్య. సిక్కింలో పుట్టి బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవహించే ఈ నది కోట్లాది మందికి సాగునీరు, తాగునీరు అందిస్తుంది. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చూపిన పట్టుదల వల్ల ఈ ఒప్పందం ఒక అడుగు ముందుకు పడలేదు. మమతా బెనర్జీ ప్రభుత్వం తన రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ముఖ్యమని వాదిస్తూ ఒప్పంద పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించింది. అయితే ఇప్పుడు బెంగాల్లో అధికార మార్పిడి జరగడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య ఉన్న సత్సంబంధాలకు ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం తోడవనుంది. దీనివల్ల 2011లో రూపొందించిన డ్రాఫ్ట్ ఒప్పందం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నీటి కొరత ఉన్న నెలల్లో కూడా ఇరు దేశాలకు నాణ్యమైన వాటా దక్కేలా కొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే నీటిని పంచుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మార్పు కేవలం రాజకీయపరమైనదే కాదు, లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప అవకాశం. బంగ్లాదేశ్ పాలిట తీస్తా నది ఒక ప్రాణాధార లాంటిది. కానీ వేసవి కాలంలో అది ఎడారిని తలపిస్తుంది. ఎగువన ఉన్న భారత్ నీటిని విడుదల చేయకపోవడం వల్లే తమ దేశంలో వ్యవసాయం దెబ్బతింటుందని బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో మొరబెట్టుకుంటుంది. గంగా జలాల ఒప్పందం ముగే వస్తున్న తరుణంలో తీస్తా అంశంపై స్పష్టత రావడం ఆ దేశానికి ఎంతో కీలకం. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అడ్డంకిగా మారిందని బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇప్పుడు బీజేపీ విజయం సాధించడంతో అక్కడ అజీజుల్ బరీ హెలాల్ వంటి నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. 1983లో జరిగిన తాత్కాలిక ఒప్పందం ఎప్పుడూ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. కేవలం 36% నీటితో బంగ్లాదేశ్ సరిపెట్టుకోవాల్సి రావడం వారి ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు కనీసం 37.5% నీటిని పొందేందుకు వారు దౌత్యపరమైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామం అటు బెంగాల్ అభ్యున్నతికి, ఇటు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితమైన అంశాలపైన ఆధారపడి ఉంటాయి. అందులో తీస్తా నది వివాదం అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చరిత్రలో నిలిచిపోనుంది. మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిన ప్రయత్నాలు, మమతా బెనర్జీ పట్టుదల వల్ల విఫలమైన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో ప్రతిపాదించిన 42.5% వాటా భారత్కు, 37.5% వాటా బంగ్లాదేశ్కు ఇవ్వాలనే నిర్ణయం ఆగిపోయింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బలమైన నాయకత్వం రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావడంతో నిర్ణయాలు వేగవంతం కానున్నాయి. ఉత్తర బెంగాల్లోని రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటూనే బంగ్లాదేశ్కు నీటిని విడుదల చేయడం పెద్ద టాస్క్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా మానవీయ కోణంలో ఈ సమస్యను చూడాలని మేధావులు కోరుతున్నారు. చైనా ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో బంగ్లాదేశ్ను కాపాడుకోవడం భారత్కు ముఖ్యం. తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టకుండా చూడాలంటే భారత్ త్వరగా ఒప్పందాన్ని పూర్తి చేయాలి.
రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, కానీ ప్రజల అవసరాలు ఎప్పుడూ నిరంతరంగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుని బీజేపీకి పట్టం కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అందులో పొరుగు దేశాలతో సత్సంబంధాలు కూడా ఒక భాగమని చెప్పక తప్పదు. తీస్తా బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇరు దేశాల అవసరాలను తీర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు క్రియాశీల చర్చల్లోకి వచ్చింది. సువేందు అధికారికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండటం ఒప్పందానికి సానుకూల అంశం. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా బంగ్లాదేశ్కు నీటిని ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుతున్న వేళ నీటి లభ్యత తగ్గిపోవడం పెద్ద ఆందోళన కలిగించే విషయం. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక మరియు భాషాపరమైన బంధం విడదీయలేనిది. కానీ నీటి పంపిణీ విషయంలో మాత్రం గత కొన్నేళ్లుగా తీవ్రమైన విభేదాలు పడసూపాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఒక సెంటిమెంట్గా మార్చి ఎన్నికల్లో లబ్ధి పొందిందని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోవడంతో సరిహద్దులో శాంతి నెలకొనే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వంటి ప్రతిపక్షాలు కూడా బీజేపీ విజయాన్ని ఆహ్వానించడం విశేషం. ఇది రెండు దేశాల మధ్య ఉన్న అపనమ్మకాన్ని తొలగించడానికి ఒక మంచి వేదిక కానుంది. నీటి పంపిణీ ఒప్పందం కుదిరితే అది కేవలం వ్యవసాయానికే కాకుండా రవాణా మరియు వాణిజ్యానికి కూడా తోడ్పడుతుంది. జల మార్గాల ద్వారా వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. తీస్తా నదిపై నిర్మించిన బ్యారేజీలు కేవలం నీటిని ఆపడానికే కాకుండా రెండు దేశాల మధ్య చర్చలకు వేదికలుగా మారాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ కొత్త ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్ రైతులు తమ భూములకు నీరు అందదని భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. అదే సమయంలో బంగ్లాదేశ్లోని దిగువ ప్రాంత ప్రజలకు నీటి హక్కులను కల్పించడం అంతర్జాతీయ ధర్మం. 1996 నాటి గంగా జలాల ఒప్పందం స్ఫూర్తితో తీస్తా సమస్యకు కూడా పరిష్కరించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి నిల్వ కుంటలను నిర్మించడం ద్వారా అదనపు నీటిని పొదుపు చేయవచ్చు. దీనివల్ల వరద సమయంలో నష్టాన్ని తగ్గించి కరువు కాలంలో నీటిని వాడుకోవచ్చు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడిందని బంగ్లాదేశ్ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారు. తీస్తా నీటిపై ఆధారపడిన 2 కోట్ల మంది బంగ్లాదేశీల జీవితాల్లో ఇప్పుడు ఆశలు చిగురించాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వారి దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేసే అవకాశం దక్కిందని వారు భావిస్తున్నారు. బంగ్లాదేశ్తో స్నేహపూర్వక సంబంధాలు ఉంటూనే ఈశాన్య రాష్ట్రాలు ఉగ్రవాదాన్ని అరికట్టడం సులభమవుతుంది. ఇది కేవలం నీటి పంపిణీ మాత్రమే కాదు, దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన అంశం. చైనా తన వలలో బంగ్లాదేశ్ను వేసుకోకుండా ఉండాలంటే భారత్ పెద్దన్న పాత్రను సమర్థవంతంగా పోషించాలి. బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఈ దౌత్య సమరంలో భారత్కు కలిసొచ్చే అంశం. అటు అభివృద్ధి, ఇటు స్నేహం రెండు కళ్లలా భావించి బీజేపీ ముందుకు సాగాలి. మమతా బెనర్జీ హయాంలో కోల్పోయిన అవకాశాలను ఇప్పుడు బీజేపీ అందిపుచ్చుకోవాలి. ఉత్తర బెంగాల్లోని 5 జిల్లాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలి. తీస్తా నది అనేది ఒక సహజ వనరు. దానిపై ఎవరికి ఏకఛత్రాధిపత్యం ఉండకూడదు. పర్యావరణవేత్తలు చెబుతున్న దాని ప్రకారం నదీ ప్రవాహం సహజంగానే ఉంటేనే జీవ వైవిధ్యం కాపాడబడుతుంది. 20% నీటిని ప్రకృతి కోసం వదిలేయాలనే నిబంధనను ఒప్పందంలో చేర్చడం శుభపరిణామం. ఇది భవిష్యత్తు తరాలకు నీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త ప్రభుత్వం తన మొదటి 100 రోజుల ప్రణాళికలో తీస్తా అంశాన్ని చేర్చాలని అందరూ కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్ కూడా తన వంతు సహకారాన్ని అందిస్తూ భారత్తో చర్చలకు సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా బెంగాల్లో కమలదళం విజయం బంగ్లాదేశ్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. దశాబ్దాలుగా నలుగుతున్న తీస్తా జలాల వివాదానికి ఈ ఏడాది ఒక పరిష్కారం లభిస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఒకే పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ జల వివాదం పరిష్కారమైతే అది ఇరు దేశాల రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.